Junior Inter Botany. Today our chapter is fourth chapter, Taxonomy of Angiosperms, Plant Systematics. So, Plant Systematics, Taxonomy of Angiosperms, ఆవృత బీజాల వర్గీకరణ శాస్త్రం గురించి నేర్చుకుందాం. ఇది యూనిట్ 4 8th లెసన్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్. వాట్ ఈజ్ మెంట్ బై టాక్సానమీ? టాక్సానమీ అంటే ఏంటి? వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి? వర్గీకరణ శాస్త్రం అంటే ద బేసిక్ 3 aspects of identification of plants. First is identification, second one is nomenclature, third one is classification. So classification of different plant groups comes under the taxonomy. వర్గీకరణ శాస్త్రం అంటే ఏంటి? గుర్తింపు, నామీకరణ, క్లాసిఫికేషన్. వర్గీకరణ మొక్కలను వాటి స్వరూప లక్షణాల ఆధారంగా గ్రూప్స్గా డివైడ్ చేసి వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని వర్గీకరణ శాస్త్రం లేదా టాక్సానమీ అన్నాం. టాక్సానమీ పదాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ఏపీడి క్యాండోల్. Taxonomy, the word taxonomy was coined by A.P.D. Candle. Carolus von Linnaeus అనే శాస్త్రవేత్త బైనామియల్ నామెన్క్లేచర్ని పాపులరైజ్ చేశాడు. గ్యాస్పర్డ్ బాహిన్ అనే ఆయన బైనామియల్ నామెన్క్లేచర్ని ఫస్ట్ టైం యూజ్ చేశారు. కానీ దాన్ని పాపులరైజ్ చేసి టాక్సానమీకి ఒక ఫౌండేషన్ వేసిన శాస్త్రవేత్త క్యారలస్ వాన్ లిన్నెయస్. అందుకని ఆయన ఏమన్నారంటే వర్గీకరణ శాస్త్ర పిత అన్నారు. ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? క్యారలస్ వాన్ లిన్నెయస్. హీ లేడ్ ఫౌండేషన్ ఫర్ ద taxonomy. Taxonomyలో క్లాసిఫికేషన్, ఇట్ based on classification of different plant groups, that is called plant taxonomy. Plant taxonomy ఆపేవా లేదుగా. Plant taxonomy. So taxonomy is of 2 different types. One is alpha taxonomy and omega taxonomy. Alpha taxonomy and omega taxonomy. What is meant by alpha taxonomy? Alpha taxonomy అంటే the based on certain morphological characters, కొన్ని స్వరూప లక్షణాల ఆధారంగా చేసే వర్గీకరణని ఆల్ఫా టాక్సానమీ అంటారు. ఆల్ఫా టాక్సానమీ, ఇట్ ఈస్ ప్రిమిటివ్. వాట్ ఈస్ మెంట్ బై ఒమేగా టాక్సానమీ? ఒమేగా టాక్సానమీ అంటే ఇట్ ఈస్ ద టాక్సానమీ బేస్డ్ ఆన్ డిఫరెంట్ ప్లాంట్ గ్రూప్స్, ద గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్. సాధ్యమైన అన్ని వృక్షశాస్త్ర శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి చేసే వర్గీకరణను ఏమన్నాము? ఒమేగా టాక్సానమీ. ఎగ్జాంపుల్ పేలినాలజీ, ఎంబ్రియాలజీ, సైటాలజీ, ఫైటోకెమిస్ట్రీ, సీరాలజీ ఎట్సెట్రా. ఇవేంటంటే ఎంబ్రియాలజీ అంటే పిండోత్పత్తి శాస్త్రం, సైటాలజీ అంటే సెల్ బయాలజీ కణశాస్త్రం, పేలినాలజీ పరాగరేణు శాస్త్రం, ఫైటోకెమిస్ట్రీ వృక్ష రసాయన శాస్త్రం అండ్ సీరాలజీ. వీటన్నిటిని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించి వర్గీకరణ చేసే వర్గీకరణని ఏమన్నా ఒమేగా టాక్సానమీ. ఆల్ఫా టాక్సానమీ అయితే ఓన్లీ సర్టన్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, కొన్ని స్వరూప లక్షణాల ఆధారంగా చేసేది. అదే గనక ఒమేగా టాక్సానమీ అంటే డిఫరెంట్ పిండోత్పత్తి శాస్త్రం, కణశాస్త్రం, వృక్ష రసాయన శాస్త్రం, పరాగరేణు శాస్త్రం, సీరాలజీ, ఇలాంటి ఇంకా మొదలైన అనేక వృక్షశాస్త్ర శాఖల నుంచి ఉన్న సమాచారాన్ని అంతా సేకరించి వాటిని ఆధారంగా చేసుకొని వర్గీకరణను తయారు చేస్తాం. ఇందులో ఏమేమి ఉన్న ఆస్పెక్ట్స్ అనుకున్నాం? ఐడెంటిఫికేషన్, గుర్తింపు, ఇవన్నీ కూడా మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాం. ఫస్ట్ గుర్తించాలి, మొక్కలను గుర్తించడం. నెక్స్ట్ వన్ ఈజ్ నామెన్క్లేచర్ అంటే నామీకరణ. వృక్షశాస్త్ర నామీకరణ దేని బట్టి చేస్తారు? ICBN రూల్స్ ఫ్రేమ్డ్ బై ద ICBN, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి. నేమింగ్ అసైన్ చేసే పేరు శాస్త్రీయనామం, సైంటిఫిక్ నేమ్. ఎవ్రీ ప్లాంట్, ఎవ్రీ ఆర్గానిజం మస్ట్ హ్యావ్ ఏ సైంటిఫిక్ నేమ్. ప్రతి జీవికి ఒక శాస్త్రీయనామం ఉండాలి. ఆ శాస్త్రీయనామం దేనిలో ఉండాలి? లాటిన్లో ఉండాలి.
లాటిన్లో ఉండాలి, ఇటాలిక్స్లో రాస్తారు, దాని కింద అండర్లైన్ చేస్తారు. అండ్ శాస్త్రవేత్త పేరు శాస్త్రీనామం చివర ఎవరైతే కనుక్కున్నారో ఆయన పేరు అబ్రివేషన్లో రాస్తారు. ఎగ్జాంపుల్ మ్యాంజిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా అంటే మామిడి శాస్త్రీనామం. అందులో మొదటి పదం ప్రజాతిని, రెండవ పదం జాతిని సూచిస్తుంది. జీనస్ నేమ్ అండ్ స్పీషీస్ నేమ్ చివర LINN లిన్నయస్ అని పెడతారు షార్ట్కట్లో అబ్రివేషన్ ఫామ్లో. బికాస్ దానికి అనుకున్న పేరు పెట్టిన శాస్త్రవేత్త క్యారలస్ వాన్ లిన్నయస్ కాబట్టి మ్యాంజిఫెరా ఇండికా .lin అని రాస్తారు. So genus name, species name, assigning 2 names for every organism, every plant. It is called as a nomenclature, assigning a name. Next, classification. Classifications are of different types. Classification means arranging the plants into groups based on their similar characters. వాటి సారూప్య లక్షణాల ఆధారంగా మొక్కలను గ్రూపులుగా విభజించి అధ్యయనం చేయడాన్ని క్లాసిఫికేషన్, వర్గీకరణ అంటారు. క్లాసిఫికేషన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్. ఎన్ని రకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయో చూద్దాం. క్లాసిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి? డస్టర్ ఉందా? సరిపోయింది. క్లాసిఫికేషన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్. ఏమేంటి చూద్దాం. క్లాసిఫికేషన్ ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్. వర్గీకరణలు ఎన్ని రకాలు? 1 ఆర్టిఫిషియల్, 2 న్యాచురల్ క్లాసిఫికేషన్, 3 ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్. ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్ థియోఫ్రాస్టస్ చేసిన ఆర్టిఫిషియల్ classification. Artificial means based on certain morphological characters. కొన్ని స్వరూప లక్షణాల ఆధారంగా మాత్రమే, పైకి కనబడే లక్షణాల ఆధారంగా చేసుకుని చేసే వర్గీకరణని కృత్రిమ వర్గీకరణ అంటారు. కృత్రిమ. న్యాచురల్ అంటే సహజ వర్గీకరణ. ఫైలోజెనెటిక్ అంటే వర్గ వికాస వర్గీకరణ. ఫస్ట్ దానికి ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్కి ఫస్ట్ వన్ థియోఫ్రాస్టస్, ఫాదర్ ఆఫ్ బాటనీ, వృక్షశాస్త్ర పిత థియోఫ్రాస్టస్. 340 BCలోనే ఆయన 500 మొక్కల మీద పరిశోధనలు చేసి డి హిస్టోరియా ప్లాంటారం అనే బుక్ రాశారు. అందులో అన్ని 500 మొక్కల గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి అందులో రాశారు బుక్లో. ఆయన రచించిన గ్రంథం పేరేంటి? హిస్టోరియా ప్లాంటారం. హూ ఇస్ ఫాదర్ ఆఫ్ బాటనీ? థియోఫ్రాస్టస్. ఇంకొకటి ఆయన రాసిన బుక్ 500 ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేశారు. ఇంకొకటి ఆయన చేసిన వర్గీకరణ కృత్రిమ వర్గీకరణ కిందకు వస్తుంది. ఏం వర్గీకరించారు? ప్లాంట్స్ మొత్తాన్ని హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్గా వర్గీకరించాడు. అంటే గుల్మాలు, పొదలు, వృక్షాలు అన్ని మొక్కల్ని కూడా అందులోనే పెట్టారు. గుల్మాలు అంటే స్మాల్ ప్లాంట్స్, స్మాల్ సైజ్డ్. ఎగ్జాంపుల్ తులసి. ఆ సైజులో ఉండే ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఏమన్నాం? గుల్మాలు. హెర్బ్స్ అంటారు, హెర్బ్స్. నెక్స్ట్ పొదలు, తుమ్మ చెట్టును, మందార మొక్క, మల్లె మొక్క, ఇలా పొదలుగా ఉంటాయి ష్రబ్స్ లాగా అవి. ఇంకొకటి ట్రీస్ అంటే నీమ్ ట్రీ, బనియన్ ట్రీ, రావి చెట్లు, ఇవన్నీ మామిడి చెట్లు, ఇవన్నీ టాల్ ట్రీస్. సో హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్, గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించాడు. ఫస్ట్ వర్గీకరణ అదే. నెక్స్ట్ లినేయస్ వర్గీకరణ. క్యారలస్ వాన్ లినేయస్, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, వృక్షశాస్త్ర పిత, వర్గీకరణ శాస్త్ర పిత లినేయస్ ఏం చేశాడు? బైనామియల్ నామెన్క్లేచర్ని పాపులరైజ్ చేశాడు. శాస్త్రీయ నామాలన్నీ ఉండాలి మొక్కలకని వాటి రూల్స్, ఆ శాస్త్రీయ నామాలను అసైన్ చేసే విధానం, ద్వినామ నామీకరణ ప్రవేశపెట్టి దాన్ని పాపులరైజ్ చేసిన శాస్త్రవేత్త లినేయస్. ఈయన మొట్టమొదటిగా పుష్పాలు, పుష్ప లక్షణాలు, క్యారెక్టర్స్ని, ఫ్లోరల్ క్యారెక్టర్స్ని టేకెన్ ఇంటు కన్సిడరేషన్ ఫర్ క్లాసిఫికేషన్. ఆ మొక్కలలో ఓవ్యూల్స్ ఎలా ఉన్నాయి, అండాలు ఎలా ఉన్నాయి, వాటిని బట్టి క్లాసిఫికేషన్ని ఫస్ట్ లినేయస్ ప్రతిపాదించాడు.
అందులో ఆయన రాసిన బుక్ పేరు స్పీషీస్ ప్లాంటారం అనే బుక్లో వీటన్నిటి గురించి క్లాసిఫికేషన్ అన్నిటినీ గురించి ఫ్లోరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? కృత్రిమ వర్గీకరణ, ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ కిందకు వస్తాయి. నెక్స్ట్ సహజ వర్గీకరణ ఎగ్జాంపుల్ బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ వస్తుంది. న్యాచురల్ వర్గీకరణకి బెంథమ్ అండ్ హుకర్ పుష్పించే మొక్కలను వర్గీకరించారు. ఎలా వర్గీకరించారు? ఆ మొత్తాన్ని కూడా 202 న్యాచురల్ ఆర్డర్స్గా డివైడ్ చేశారు. అందులో డైకోటిలెడనే, జిమ్నోస్పోర్మే, మోనోకాటిలెడనే ఈ 3 ఉంటాయి. బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్ని చూద్దాం. బెంథమ్ అండ్ హుకర్స్ క్లాసిఫికేషన్లో ఏముంటుంది? ఫస్ట్ డైకోటిలెడనే, జిమ్నోస్పోర్మే, మోనోకాటిలెడనే, డైకోటిలెడన్స్, మోనోకాట్స్ అండ్ మధ్యలో జిమ్నోస్పర్మ్స్ ఈ 3టిని కూడా వర్గీకరించారు. డైకోటిలెడనేలో మళ్ళీ 3 అవి క్లాసెస్. డైకోటిలెడనే అనేవి క్లాసెస్ 3గా డివైడ్ చేశారు. పాలీపెటాలే, గ్యామోపెటాలే. Bentham and Hooker classification comes under natural classification, natural tags. సహజ వర్గీకరణకు బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ వర్గీకరణ బెస్ట్ ఉదాహరణ. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా 1500 దగ్గర నుంచి కూడా ఈ క్లాసిఫికేషన్నే ఫాలో అవుతున్నారు అందరూ ప్రపంచవ్యాప్తంగా. డైకోటిలెడనే, జిమ్నోస్పర్మే, మోనోకాటిలెడనే 3 క్లాసెస్గా డివైడ్ చేశారు. డైకోటిలెడన్స్ అంటే ద్విదళ బీజాలు, జిమ్నోస్పర్మే వివృత బీజాలు, మోనోకాటిలెడనే ఏకదళ బీజాలు. అవుతుందా? ఈ వీటిని పాలీపెటాలే, గ్యామోపెటాలే, మోనోక్లామిడే అనే వాటిని మళ్ళీ ఇందులో ఎన్ని ఉన్నాయంటే 165 న్యాచురల్ ఆర్డర్స్ ఉన్నాయి. గ్యామోపెటాలే అండ్ మోనోక్లామిడే. పాలీపెటాలే అగైన్ డివైడెడ్ ఇంటూ సిరీస్ థాలామిఫ్లోరే, డెస్కిఫ్లోరే అండ్ క్యాలిసిఫ్లోరే. గ్యామోపెటాలే అగైన్ డివైడెడ్ ఇంటూ 3 ఇన్ఫెరే, హెటెరోమీరే అండ్ బైకార్పెల్లేటే. ఇందులో థాలామిఫ్లోరేలో 6 ఆర్డర్స్ ఉంటాయి, డిస్కిఫ్లోరేలో 4, క్యాలిసిఫ్లోరేలో 5, ఇన్ఫెరేలో 3 ఉంటాయి, హెటెరోమీరేలో 3 ఉంటాయి, బైకార్పెల్లేటేలో 4 ఉంటాయి. మోనోక్లామిడే అగైన్ డివైడెడ్ ఇంటూ 8 సిరీస్. జిమ్నోస్పెర్మేలో 3 ఉంటాయి అండ్ మోనోకాటిలెడన్లో 34 ఉంటాయి. టోటల్ 202 న్యాచురల్ ఆర్డర్స్గా బెంథమ్ అండ్ హుకర్ ఆవృత బీజాలన్నిటిని కూడా వర్గీకరించారు. ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లో వర్గ వికాస వర్గీకరణ డార్విన్ పరిణామ సిద్ధాంతం తరువాత కాలం తరువాత ప్రతిపాదించినవి. ఎగ్జాంపుల్స్ ఏమో ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్ వీళ్ళవి. నెక్స్ట్ హచిన్సన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించింది. ఇదేమో ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే బుక్లో రచించారు. ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ఇవల్యూషన్ థియరీ ప్రపోజ్డ్ బై డార్విన్ పరిణామ సిద్ధాంతం తరువాత ప్రతిపాదించబడిన వర్గీకరణలు ఇవి. ఇందులో తక్తజాన్, క్రాంక్విస్ట్, ఎంగ్లర్ అండ్ ప్రాంటిల్, హచిన్సన్ వీళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలు తరువాతి కాలంలో బేస్డ్ ఆన్ ద ఫైలోజెనీ అంటే ఆ ఇవల్యూషనరీ పద్ధతులని అనుసరించి ప్రతిపాదించిన వర్గీకరణలు. సో ఇందులో డైకోట్స్, మోనోకాట్స్, జిమ్నోస్పర్మ్. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఇన్ దిస్ బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్ ఈజ్ అరేంజింగ్ జిమ్నోస్పర్మ్ ఇన్ బిట్వీన్ డైకోట్స్ అండ్ మోనోకాట్స్. అదొక్కటే డిసడ్వాంటేజ్. ఏది? డైకోటిలెడన్స్ ద్విదళ బీజాలు, ఏకదళ బీజాలు మధ్యలో జిమ్నోస్పర్మ్స్ని పెట్టడం.
డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ ఫ్లవరింగ్ ప్లాంట్. పుష్పించే మొక్క సాంకేతిక వర్ణన. టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ ఫ్లవరింగ్ ప్లాంట్. పుష్పించే మొక్క యొక్క సాంకేతిక వర్ణన. ఒక పుష్పించే మొక్కని, ఆవృత బీజ మొక్కని ఏ విధంగా వివరిస్తారు, సాంకేతిక వర్ణన ఏ రీతిగా వర్గీకరిస్తారు. సో అందులో ఫస్ట్ వివరించేటప్పుడు ఆవాసం, ఆకృతి, హ్యాబిటాట్ అంటాం. హ్యాబిట్ అంటే అది ఏ ఆవాసంలో నివసిస్తుంది, ఏ ఆకృతి, ఆ మొక్క యొక్క హ్యాబిట్ అంటే ఆకృతి, హ్యాబిటాట్ అంటే ఆవాసం. హ్యాబిటాట్ అంటే ఎక్కడ నివసిస్తుంది, అది నీటి మొక్కల, ఎడారి మొక్కల, మధ్యస్థ మొక్కల, అంటే వాటర్ ప్లాంట్స్ అంటే హైడ్రోఫైట్సా, జీరోఫైట్సా, మీసోఫైట్సా అనేది వివరిస్తాం. అది ఆవాసం. ఆకృతి, మొక్క ఏ రీతిగా ఉంది, గుల్మాలు, పొదలు, వృక్షాలు అంటే హెర్బ్స్, ష్రబ్స్, ట్రీస్ ఇలా విభజిస్తారు. అవి చెప్తారు. తీగలుగా ఉందా, క్లైంబర్సా, క్రీపర్సా, ఎగబాకే మొక్కల, ఇవన్నీ కూడా వివరిస్తారు. నిలుతీగలు ఉన్నాయా. తర్వాత శాఖీ లక్షణాలను వివరిస్తాం. శాఖీ లక్షణాలలో మొట్టమొదటిది రూట్, వేరు ఎలా ఉంది, వేరు వ్యవస్థ. ట్యాప్ రూట్ సిస్టము అండ్ ఫైబ్రస్ రూట్ సిస్టమా. ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే తల్లి వేరు వ్యవస్థ, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే పీచు వేరు వ్యవస్థ, గుబురు వేరు వ్యవస్థ. ఆ వేరు వ్యవస్థలో ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా, ఏవైనా మోడిఫికేషన్స్ అంటే రూపాంతరాలు, వేరు రూపాంతరాలు కానీ ఏమైనా ఉన్నాయా అనేది వివరించాలి. దాని తర్వాత స్టెమ్ ఏరియలా, సబ్ ఏరియలా, అండర్ గ్రౌండా, వాయుగతమా, ఉపవాయుగతమా, భూగర్భ కాండమా నిర్వచించాలి. తర్వాత కాండం ఎలా ఉంది, నిటారుగా ఉందా, క్రీపింగా, క్లైంబరా, ఎలా ఉంది, గ్రీన్ కలర్లో ఉందా, బ్రౌన్ కలర్లో ఉందా, హెర్బేషియసా, ఉడీనా, గ్లాబ్రస్, నునుపుగా ఉందా లేదా హెయిరీగా ఉందా వివరించాలి. స్టెమ్ అయిపోయిన తర్వాత లీవ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా శాఖీ లక్షణాలు, వెజిటేటివ్ క్యారెక్టర్స్. లీవ్స్ ఇఫ్ దే అరైజ్ ఫ్రమ్ ద స్టెమ్ దే ఆర్ కాల్డ్ as కాలైన్. సమ్టైమ్స్ లీవ్స్ అరైజ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రూట్స్. ఎగ్జాంపుల్ ఆనియన్, డైరెక్ట్గా దాన్ని ఏమన్నాం, రాడికల్ లీవ్స్ అన్నాం. ఇవేమో కాలైన్ లీవ్స్, అవేమో రాడికల్ లీవ్స్ ఎలా ఉన్నాయి, వాటి ఫిలోటాక్సీ ఏంటి, ఇవన్నిటి గురించి శాఖీ లక్షణాలని వివరిస్తారు. ఫిలోటాక్సీ, ఆల్టర్నేట్ ఫిలోటాక్సీనా, ఆపోజిటా, లేకపోతే వరల్డ్ ఫిలోటాక్సీనా, లేకపోతే వెనేషన్ ఏంటి, parallel venation, reticulate venation is seen in dicots, whereas parallel venation is seen in monocots. Venation, alternate, opposite, world, phyllotaxy. Types of leaf, simple leaf, compound leaf. వీటన్నిటి గురించి petiole ఉందా, absent. If petiole is present it is called petiolate. If it is absent they are called sessile. స్టిప్యూల్ ఉందా లేదా, స్టిప్యూల్ ఉంటే స్టిప్యులేట్, లేకపోతే ఎక్స్టిప్యులేట్. స్టిప్యూల్ అంటే పత్రపుచ్చం ఉంటే పత్రపుచ్చ సహితం, లేకపోతే రహితం, పత్రపుచ్చ రహితం. ఇలాగ లీఫ్ గురించి వివరిస్తారు. లీఫ్ అయిపోయిన తర్వాత ఫ్లోరల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఫ్లోరల్ క్యారెక్టర్లో ఫ్లోరల్ డయాగ్రాము, ఫ్లోరల్ ఫార్ములా ఏ రీతిగా వివరిస్తారు. బిఆర్ అంటే బ్రాక్టియేట్ అంటే ఏంటి, పుష్పపుచ్చ సహితం. అది కనుక లేకపోతే ఈ బ్రాక్టియేట్ అంటే పుష్పపుచ్చ రహితం. బిఆర్ఎల్ అంటే బ్రాక్టియోలేట్. ఈబిఆర్ఎల్ అంటే ఈ బ్రాక్టియోలేట్ అంటే లఘుపుచ్చ సహితం, లఘుపుచ్చ రహితం. పుష్పపుచ్చ సహితం, పుష్పపుచ్చ రహితం. ఈబిఆర్ఎల్. కంప్లీట్. యాక్టినోమార్ఫిక్ సింబల్ ఇది. యాక్టినోమార్ఫిక్ అంటే ఏంటి, సౌష్ఠవయుతం. ఫ్లవర్ కెన్ బి కట్ ఇంటూ 2 equal halves బై ఎనీ వర్టికల్ ప్లేన్. పుష్పాన్ని నిలువుగా ఏ తలం నుంచి అయినా కట్ చేస్తే 2 సమాన భాగాలు అయితే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటారు. యాక్టినోమార్ఫిక్ తెలుగులో సౌష్ఠవయుతం.
నెక్స్ట్ జైగోమార్ఫిక్ పర్సంటేజ్. జైగోమార్ఫిక్ అంటే పర్సంటేజ్. పాక్షిక సౌష్ఠవ్యతం. ఫ్లవర్ కెన్ బి కట్ ఇంటూ 2 equal halves బై 1 vertical plane ఓన్లీ. ఎగ్జాంపుల్ ఫ్యాబేసి. పైది జైయాక్టినోమార్ఫిక్. ఎగ్జాంపుల్ హైబిస్కస్ మందార. నెక్స్ట్ ఇదేమో మేల్ ఫ్లవర్, ఫిమేల్ ఫ్లవర్, బైసెక్షువల్ ఫ్లవర్, బైసెక్షువల్ ఫ్లవర్. కే అంటే కేలిక్స్, సి అంటే కొరల్లా. కే అంటే రక్షక పత్రావళి, కొరల్లా అంటే ఆకర్షక పత్రావళి. ఇప్పుడు C5 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమున్నాయి? పెటల్స్ 5 ఉన్నాయని అర్థం. ఆ 5 ఫ్రీగా ఉన్నాయనుకోండి అలాగే వదిలేస్తారు. అదే కనుక అన్నీ కలిసి ఉన్నాయనుకోండి, ఉమ్మెత్తలాగా దతూరాలో లాగా, అప్పుడు బ్రాకెట్స్లో పెడతారు. సంయుక్తం. కొరలా అంటే పెటల్స్ అన్నీ కూడా కలిసి ఉన్నాయి. సంయుక్తం అంటే బ్రాకెట్లో పెట్టాలి, విడిగా ఉంటే ఫ్రీ అని అర్థం. కేలిక్స్, కొరలా. ఏ అంటే ఆండ్రీషియం. జీ అంటే గైనీషియం. గైనీషియంలో కింద గీత పెడితే హైపోగైనస్ అంటే సుపీరియర్ ఓవరీ. ఓవరీ ఈజ్ సుపీరియర్, ఫ్లవర్ ఈజ్ హైపోగైనస్. పుష్ప అండాశయం పైన ఉంటుంది, మిగతా పుష్ప భాగాలన్నీ కూడా కింద నుంచి వస్తాయి. అప్పుడు జీకి కింద గీత పెట్టాలి. ఒకవేళ జీకి మధ్యలో పక్కన గీత పెట్టాలి. పెరిగైనస్ ఫ్లవర్ అయితే పెరిగైనస్ ఫ్లవర్ హాఫ్ ఇన్ఫీరియర్ ఓవరీ. జీకి పైన గీత పెట్టాలి. ఎపిగైనస్ ఫ్లవర్ అండ్ ఇన్ఫీరియర్ ఓవరీ. ఇన్ఫీరియర్ ఓవరీ. ఇందులో ఏమున్నాయి? ఎన్ని ఉన్నాయి? ఫలదళాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కార్పెల్స్ ఉన్నాయి? 5 అనుకోండి, G5 అని పెట్టచ్చు, లేదా G2 అని పెట్టచ్చు. 2 ఉంటే అవి కనుక ఎలా ఉన్నాయి? ఫ్రీగా ఉంటే ఎపోకార్పస్ అంటే ఫ్రీ, కార్పెల్స్ ఆర్ ఫ్రీ. ఇప్పుడు దే ఆర్ ఇఫ్ దే ఆర్ ఫ్యూజ్డ్ దే ఆర్ అట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యూజ్డ్. ఎపోకార్పస్, సింకార్పస్. సింకార్పస్ అంటే సంయుక్తం, ఎపోకార్పస్ అంటే అసంయుక్తం. జీ గైనీషియంలో అండకోశంలో 2 ఉండి 2 అతుక్కుని ఉంటే దాన్ని సంయుక్తం అన్నాం. విడివిడిగా ఉంటే అసంయుక్తం అన్నాం. కింద గీత ఉంటే సుపీరియర్ ఓవరీ, ఊర్ధ్వ అండాశయం. ఇక్కడ అర్ధనిమ్న అండాశయం, ఇది నిమ్న అండాశయం. ఇలాగా ఫ్లవరింగ్ ప్లాంట్ని వర్ణిస్తారు. ఇంకా పుష్ప చిత్రం. బ్రాసికేసి ఫ్యామిలీలో ఎలా ఉంటుందో చూద్దాం. పుష్ప చిత్రం. బ్రాక్ట్ ఉంటే బ్రాక్టియేట్. పుష్ప చిత్రం. పుష్ప చిత్రం అంటే ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ డయాగ్రామ్ పుష్ప చిత్రం. పుష్ప చిత్రం ఇది పుష్ప చిత్రం. ఫస్ట్ ఇవి 4 వోల్స్గా ఉంటాయి. బయట కేలిక్స్, కొరల్లా, ఆండ్రీషియం, గైనీషియం. బ్రాక్ట్ ఉంటే బ్రాక్టియేట్, బ్రాక్ట్ లేకపోతే ఈ బ్రాక్టియేట్. పుష్పపుచ్చం ఉంటే పుష్పపుచ్చ సహితం, లేకపోతే రహితం. ఇక్కడ లఘుపుచ్చాలు ఉంటే లఘుపుచ్చ రహితం, లేకపోతే ఉంటే సహితం, లేకపోతే రహితం. ఇక్కడ బిఆర్, ఈబిఆర్ఎల్. బిఆర్ అంటే బ్రాక్ట్ ఉంది, ఈబిఆర్ఎల్ అంటే బ్రాక్ట్ లేదు. మనం ఎలా ఉంటే అలాగా రాయొచ్చు. ఇదేమో కేలిక్స్, కంప్లీట్ కదా, కంప్లీట్ యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్. నెక్స్ట్ కేలిక్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి ఫ్రీగా. నెక్స్ట్ కొరల్లా. కొరల్లా ఎలా ఉంది? ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. నెక్స్ట్ ఆండ్రీషియం. ఆండ్రీషియం 2 + 4 ఉన్నాయి. నెక్స్ట్ గైనీషియం 2. హైపోగైనస్. ఫ్లోరల్ డయాగ్రామ్ని ఆ విధంగా మనం వివరించాలి. ఇది టెక్నికల్ డిస్క్రిప్షన్.
పుష్పించే మొక్క యొక్క సాంకేతిక వర్ణన. బ్రాకెట్ లేకపోతే కనుక మనం ఈబిఆర్ఎల్ పెట్టచ్చు. కే కూడా కేలిక్స్ కూడా 2+2, ఇక్కడ కూడా ఈబిఆర్ అంటే బ్రాకెట్ ఉండదు కొన్ని మొక్కల్లో. ఎగ్జాంపుల్ బ్రాసికా నైగ్రా ఆవాలు, అందులో ఎలా ఉంటుంది ఈబిఆర్ఎల్ కంప్లీట్ యాక్టినోమార్ఫిక్, అండ్ కేలిక్స్ ఏమో 2+2, కొరలా ఏమో 4, ఆండ్రీషియం 2+4, గైనీషియం ఏమో బైకార్పలరీ సుపీరియర్ ఓవరీ. ఆ విధంగా మనం పుష్ప చిత్రాన్ని వర్ణిస్తాం.